ఆహార పదార్థాలు ఔషధాలుగా ఉపయోగపడినప్పుడు దానివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉండకపోవటం. ఇలాగా ఆహార ఔషధాన్ని మనం వాడుకుంటే ఇటు ఆరోగ్యం, అటు రుచి ఇలాంటివన్నీ ఉంటాయి. ఇలాంటి ఆహార ఔషధానికి ఒక మంచి ఉదాహరణ భారతీయ వైద్యంలో వాడేది ఏమిటి అంటే ఇంగువ. ఈ ఇంగువ తాలూకు ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. దీన్ని మీరు ఔషధంగా వాడుకుంటే అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. మీరే కాదు, మీ ఇంటిల్లపాది కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు. ఇంతకీ ఇంగువని ఇలాంటి సమస్యలను తగ్గించుకోవడానికి ఎలా వాడుకోవాలి, అసలు ఇంగువని ఎలాంటి సమస్యలు తగ్గించుకోవడానికి వాడుకోవచ్చు, ఈ మొత్తం సమాచారాన్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా నమస్కారం, నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోతుంది చాలా ఆసక్తికరమైంది. ఇంగువ ఇది ఒక వంటగదిలో ఉండేటటువంటి ఈ దినుసు ఇంటిల్లపాదిని రక్షిస్తుంది, అనేక సమస్యలను తగ్గిస్తుంది. వైద్యంలో దీనికి అద్భుతమైనటువంటి గుణాలు ఉన్నాయి. ఇది మనం తెలుసుకుందాం. ఆయుర్వేదంలో ఇంగువకి ఒక విశిష్టమైన ప్రత్యేకమైన స్థానం ఉంది. దీన్ని ఆయుర్వేదంలో హింగు అంటారు. దీని ఔషధ ప్రయోజనాల కోసం ఎక్కువగా వాడుతూ ఉంటాం. అనేక పొడులు చూర్ణాలలో దీన్ని వాడతాం. దీనికి అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. అంటే ఇంగువ కేవలం వంటకాల రుచికి మాత్రమే కాదు, ఇది ఆరోగ్యాన్ని ప్రసాదించేటటువంటి ఒక అద్భుతమైన ఔషధం. తరతరాలుగా అనేక ఆరోగ్య సమస్యలకి ఒక దివ్యమైన ఔషధం కింద దీన్ని వాడుతున్నాం. ఇది వాడుకలో ఉంది. మన భారతీయ సంస్కృతిలో ఇంగువ అనేది ఒక ముఖ్యమైనటువంటి భాగం. అందుకే ఇంగువ తాలూకు గొప్పదనాన్ని తెలుసుకోవటం మనందరికీ చాలా చాలా అవసరం. అయితే చాలామందికి తెలిసింది ఏంటంటే ఇంగువ ఫైనల్ ప్రోడక్ట్, అంటే ఆ గమ్ లాంటిది, ఆ ముద్ద లాంటిది. కానీ ఇంగువ అసలు ఎక్కడి నుంచి వస్తుంది, దాని మొక్క తాలూకు వివరణ ఏమిటి, ఇది కూడా తెలుసుకోవటం అవసరం. ఇంగువ తాలూకు ఆ చెట్టుని వృక్షశాస్త్రంలో ఫెరులా ఆసాఫోటిడా అని అంటారు, లేదా ఫెరులా ఫోటిడా అంటారు. ఫోటిడా అంటే ఏంటంటే గాఢమైనటువంటి వాసన కలిగింది అని. అదే దీనికి ప్రత్యేకతను ఇస్తుంది. ఇది గుడుగు ఆకారంలో ఉండేటటువంటి పుష్పించేటటువంటి మొక్కల కుటుంబానికి సంబంధించింది. దీన్ని ఎపియేసి అంటారు. ఇది ఇంగువ తాలూకు కొన్ని ప్రత్యేకతలు ఏమిటంటే, అసలు ఇంగువ ఎలా వస్తుంది మనకి అంటే, మామూలుగా తుమ్మ బంక ఎలా సేకరిస్తామో, వేప బంక ఎలా సేకరిస్తామో దీన్ని కూడా అంతే. ఆ చెట్టు తాలూకు ఆ వేరుకి పైన భాగంలో ఒక చిన్న ఘాటు పెడతారు. ఆ కాండానికి ఘాటు పెట్టినప్పుడు అప్పుడు జిగురు లాంటి ఒక పదార్థం స్రవిస్తుంది. దీన్ని ఇంగువ అంటారు. సహజ సిద్ధంగా లభించేటువంటి ఇంగువ నిజానికి చాలా ప్యూర్గా ఉంటుంది, స్వచ్ఛమైంది. అయితే ప్రస్తుతం మార్కెట్లో ఆ ఇంగువ అనేది చాలా వరకు కల్తీల కింద ఉంటూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. ఎలా గుర్తుపడతారు అంటే, ఒకవేళ ఈ ఇంగువ నీళ్ళల్లో ఏదన్నా ఒక బంగాళదుంప గుజ్జు లాంటిది ముంచుతారు, దాన్ని ఇంగువలాగా అమ్ముతూ ఉంటారు. అప్పుడు మీరు మండించి చూడాలి. అసలైన ఇంగువ అయితే పూర్తిగా మండిపోతుంది. బంగాళాదుంప గుజ్జుని లేకపోతే ఈ ఆలు గుజ్జుని ఇంగువ నీళ్ళలో ముంచి దాన్ని అమ్మితే మండించారనుకోండి, అది మండదు. ఇలాగ కొన్ని ప్రత్యేకమైనటువంటి వీటి ద్వారా, పరీక్షల ద్వారా అసలైన ఇంగువని మీరు గుర్తించవచ్చు. ఇంగువ నిజానికి మధ్య ఆసియా అలాగే ఇరాన్ దేశాలకు సంబంధించింది. భారతదేశంలో ముఖ్యంగా కాశ్మీర్ ప్రాంతంలో, పంజాబ్ ప్రాంతంలో ఇది పెంచుతూ ఉంటారు. దీని నుంచి సేకరించినటువంటి జిగురు రకరకాల రూపంలో మనం ఔషధాల కోసం వాడుతూ ఉంటాం. అయితే దీని మెడిసినల్ యూజెస్ ఏమిటి, ఇది వరుసగా తెలుసుకుందాం. అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇంగువని మీరు ఇంట్లో ఉంచుకుంటే అనేక ప్రాబ్లమ్స్ని రెక్టిఫై చేస్తుంది. అది ముఖ్యంగా నొప్పి నివారణ కింద పనిచేస్తుంది, జీర్ణక్రియని ఇంప్రూవ్ చేస్తుంది, ఇంకా ప్రసవానంతర సమస్యలకు చక్కటి ఔషధం కింద పనిచేస్తుంది. ఇంగువని ఉపయోగించే తగినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఏరియాస్ ఏమిటి, ఆరోగ్య సమస్యలు ఏమిటి, వరుసగా తెలుసుకుందాం. మొట్టమొదటి మనం చెప్పుకోవాల్సింది పిప్పి పండు నొప్పి గురించి, టూతేక్. ఈ పిప్పి పండు నొప్పి అనేది ప్రతి వాళ్ళకి అనుభవమే. జవ్వున పళ్ళు లాగుతూ ఉంటాయి. పిప్పి పన్ను నొప్పి అనేది దంతాల్లో ఇన్ఫెక్షన్ కానీ, లేకపోతే దంతాలు డస్ట్రాయ్ అవ్వటం వల్ల, క్షయించడం వల్ల కానీ వస్తూ ఉంటుంది. ఇది ఎంత తీవ్రంగా వస్తుందంటే, గుండెపోటు పన్నుపోటు దాదాపు సమానంగా ఉన్నంత స్థాయిలో వస్తుంది. తీవ్రమైన నొప్పి వస్తుంది, అలాగే వాపు ఉంటుంది, అలాగే అసౌకర్యం కూడా ఉంటూ ఉంటుంది. ఎప్పుడు దవడ దగ్గర ఏంటో ఒక పెయిన్ లాగా అనిపించి దేని మీద ఫోకస్ చేయలేరు. ఒకసారి ఈ నొప్పి తలకి వ్యాపిస్తుంది, చెవి వరకు కూడా వ్యాపిస్తూ ఉంటుంది. పిప్పి పన్ను తాలూకు నొప్పి రావడానికి ప్రధాన కారణం ఏమిటి అంటే, దంతాల తాలూకు పరిశుభ్రత సరిగ్గా లేకపోవటం, అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి దాడి చేయటం, ఇంకా చిగుళ్ళ వ్యాధులు, అలాగే ఇతర అంశాలు కూడా దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అలాగే తీపి పదార్థాలు ఎక్కువ తీసుకోవటం వల్ల స్థానికంగా అక్కడ ఉండే ఎనామిల్ డస్ట్ అయిపోయి ఈ పిప్పి పన్ను తయారవుతూ ఉంటుంది. ఇంగువ అనేది ఈ పిప్పి పన్ను నొప్పిని తగ్గించడానికి అద్భుతంగా సహాయపడుతుంది. ఎందుకంటే ఇంగువలో నొప్పిని తగ్గించేటువంటి కొన్ని గుణాలు ఉన్నాయి. అలాగే ఇది క్రిమి నాశకంగా కూడా పనిచేస్తుంది. అయితే దీన్ని ఎలా వాడుకుంటామంటే, ఇంగువని కాస్త వేడి చేసి పిప్పి పన్ను రంధ్రంలో ఉంచాలి. దీంతో నొప్పి నుంచి మీకు రిలీఫ్ వస్తుంది.
ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఒక చిటికెడంత ఇంగువను తీసుకోండి. దీన్ని కొద్దిగా పెనం మీద వేడి చేయండి. ఇప్పుడు ఉండలా చూడండి, గమ్మీగా ఉంటుంది కాబట్టి ఉండ అవుతుంది. దీన్ని ఆ పిప్పి పన్ను నోరు ఓపెన్ చేసి అద్దంలో చూసుకుంటూ ఆ పిప్పి పన్ను మీద ఉంచండి. ఉంచి మరొక దవడతోటి నొక్కి పట్టు ఉంచండి. నొప్పి తీవ్రతను బట్టి రోజుకి 2 లేదా 3 సార్లు ఇలా చేస్తూ ఉండాలి. దీన్ని పొరపాటున మింగినా ఏం కాదు, కానీ దాన్ని పవర్ అయిపోయిన తర్వాత ఊసేయండి. ఇలా చేస్తూ ఉంటే పిప్పి పన్ను నొప్పి తగ్గుతుంది. ఇక కొంతమందికి కడుపు నొప్పి, అజీర్ణ ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ కడుపును అందుకే మ్యాజిక్ బాక్స్ అంటారు. అంటే ఏ కారణంతోనైనా ఈ కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. మెయిన్గా స్పాజం వల్ల వస్తూ ఉంటుంది, అజీర్ణం వల్ల వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఇంగువ ఉపయోగపడుతుంది. కడుపు నొప్పి కానీ అజీర్ణం కానీ ఇవి జనరల్ అంటే ఈ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ డిజార్డర్స్లో చాలా కామన్. ఇవి కడుపులో అసౌకర్యాన్ని కలిగిస్తాయి, ఉబ్బరింపును కలిగిస్తాయి, గ్యాస్ని తయారు చేస్తాయి, వికారం, మంట ఇలాంటి లక్షణాలతో కూడా ఇది మేనిఫెస్ట్ అవుతూ ఉంటుంది. ఒకసారి కడుపు నొప్పి తీవ్రంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. కడుపు నొప్పి కానీ అజీర్ణం కానీ ఇది రావడానికి ప్రధాన కారణాలు ఏమిటి అంటే కలుషితమైనటువంటి ఆహారం తింటాం, అలాగే కారంగా ఘాటుగా ఉండేటువంటి ఆహారాలు తింటాం, టైంకి ఫుడ్ తీసుకోకపోవటం, అలాగే మానసిక ఒత్తిడులు, కొన్ని జీర్ణకోశ వ్యాధులు కూడా కడుపు నొప్పికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే అదృష్టవశాత్తు ఈ ఇంగువ కడుపు నొప్పిని తగ్గిస్తుంది, అలాగే అజీర్ణం సమస్యని కూడా తగ్గిస్తుంది అద్భుతంగా. ఇది జీర్ణక్రియని మెరుగుపరుస్తుంది, గ్యాసు, ఉబ్బరింపు ఇలాంటి వాటిని తగ్గిస్తుంది. ఇంగువతో తయారు చేసిన హింగ్వాష్టక చూర్ణం అనేది ఆ కడుపు ఉబ్బరింపు, నొప్పి ఇలాంటి సమస్యలకి స్పాట్లో రిలీఫ్ని ఇస్తుంది. హింగ్వాష్టక చూర్ణాన్ని మీరు మార్కెట్ నుంచి తెచ్చుకొని, అంటే 8 రకాలైన ఇంగ్రీడియంట్స్తో తయారవుతుంది. ఇది అన్నం మొదటి ముద్దలో వేసి తీసుకోవాలి, ఒక 2 చుక్కల నెయ్యి వేసి. దీంతో ఆ అసౌకర్యం తగ్గుతుంది. అలాగే దీన్ని రోజుకి 1 లేదా అవసరాన్ని బట్టి 2 సార్లు కూడా భోజనంతో తీసుకోవచ్చు. ఇక అసలైనటువంటి ప్రాబ్లము పోస్ట్ డెలివరీ పెయిన్స్, ప్రసవానంతర నొప్పి. చాలామంది మహిళలు ఇబ్బంది పడుతుంటారు, అసలు డెలివరీ అంటేనే భయపడిపోతూ ఉంటారు. దీనికి కూడా ఇంగువ ఒక సేఫ్ మెడిసిన్లా పనిచేస్తుంది. ప్రసవానంతర నొప్పి అనేది సాధారణంగా ప్రసవం తర్వాత మహిళలు ఎదుర్కొనేటువంటి కామన్ ప్రాబ్లం. ఇది గర్భాశయం సంకోచించడం వల్ల వస్తూ ఉంటుంది. అలాగే ఇది కడుపు నొప్పి, తిమ్మిర్లు, అలాగే అసౌకర్యంతో కూడి ఉంటూ ఉంటుంది. ఈ పోస్ట్ డెలివరీ పెయిన్స్ అంటే ప్రసవానంతర నొప్పి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే గర్భాశయం తిరిగి సాధారణ స్థితికి చేరుకోవడానికి ఏదైనా కారణం కంట్రిబ్యూట్ చేస్తూ ఉండటం, అంటే సంకోచించలేకపోవటం, హార్మోన్ల మార్పులు, అలాగే ప్రసవ సమయంలో కలిగేటువంటి శారీరక శ్రమ ఇలాంటివన్నీ దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అయితే ఇంగువ ఈ ప్రసవానంతరం నొప్పిని తగ్గించడానికి సహాయపడుతుంది. ఇంగువలో నొప్పిని తగ్గించేటువంటి ఖండాలని సడించేటువంటి గుణాలు ఉన్నాయి. అయితే ఈ ఇంగువని నేరుగా కాకుండా కాస్త నేతిలో వేయించాలి. నేతిలో వేయించినటువంటి ఈ ఇంగువని ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల ప్రసవానంతర నొప్పి నుంచి రిలీఫ్ వస్తుంది. ఎలా తీసుకోవాలి దీన్ని? ఫస్ట్ ఇంగువని తీసుకొని పెనం మీద కాస్త నెయ్యి వేసి ఆ నేతిలో వేయించండి, 1 గ్రామ్ మోతాదుగా. దీన్ని ఇంటర్నల్గా తీసుకోవాలి. ప్రసవానంతరం వచ్చేటటువంటి ఆ నొప్పి నుంచి మీకు రిలీఫ్ని ఇస్తుంది ఇది. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ఇంగువ అనేది ఒక విలువైనటువంటి ఔషధం. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇంగువని మన డైలీ లైఫ్లో, దైనందిన జీవితంలో భాగం చేసుకుంటే చిన్న చిన్న ఆరోగ్య సమస్యలను సులభంగా నివారించుకోవచ్చు. ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ అద్భుతమైన దినుసు తాలూకు ఆ శక్తిని గుర్తించి ఆరోగ్యకరమైన జీవనం మనం సాగించాలి. ఆయుర్వేదం తాలూకు ప్రాముఖ్యతను తెలుసుకొని మన సంస్కృతిని మనం గౌరవించాలి. అప్పుడు మనకి, మన ఇంటిలిపాదికి అకారణంగా ఈ వ్యాధులు దాడి చేయకుండా ఉంటాయి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తలకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే మరొక ముఖ్యమైన విషయం, మీరు ఇంగువని మామూలుగా వాడుతూ ఉంటారా? అప్పుడు మీ అభిప్రాయం ఏంటి ఇంగువ మీద? అంటే కేవలం రుచి కోసమే వాడతారా? ఒక రకమైన ఆ ఇంగువ తాలూకు ఘాటు వాసన కోసం వాడతారా? ఎప్పుడన్నా ఇంగువని ఇతర కారణాల కోసం వాడారా? ఉదాహరణకు కడుపు నొప్పి, గ్యాస్ లాంటివి. అప్పుడు మీ రెస్పాన్స్ ఏమిటి? మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఇలాంటి మీ అనుభవాలని కామెంట్ సెక్షన్లో మీరు పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి ఒక ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉపయోగపడుతుంది. దీంతో ఒక హెల్దీ కమ్యూనిటీని మనం బిల్డప్ చేయొచ్చు. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.